రాష్ట్రంలో ఈ నెల 6న మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతిచ్చింది. 2 నెలల పాటు కొనసాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ సందేశాన్ని గడప గడపకు చేర్చనున్నారు. కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను ఛార్జ్షీట్ల రూపంలో ఎండగట్టనున్నారు. ప్రస్తుతానికి ప్రాథమికంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే యాత్ర చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క, మధు యాష్కి, మహేష్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, దామోదర్ రాజా నరసింహ సహా సీనియర్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. రేవంత్ పాదయాత్రలా వెళితే హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం ప్రాధాన్యం తగ్గుతుందని మహేశ్వర్ రెడ్డి అన్నట్లు తెలిసింది. హాత్ సే హాత్ మొదటి విడత యాత్ర ఫిబ్రవరి 6న ప్రారంభమై ఈ నెల 22 వరకు జరుగుతుందన్నారు. భట్టి, ఉత్తమ్, మధు యాష్కి సహా ముఖ్య నేతలు ఎవరి వీరును బట్టి వారు పాదయాత్రలో పాల్గొంటారు. యాత్ర విజయవంతానికి నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఠాక్రే సూచించారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఈ నెల 6 నుంచి ప్రతి నియోజకవర్గంలో చేపట్టాలని నాయకులకు పిలుపునిచ్చారు. మద్దతు ధర, రుణమాఫీ లేక రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్న రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గవర్నర్తో అవాస్తవాలు చెప్పించారని ఆక్షేపించారు. మొదట ములుగు నియోజకవర్గం మేడారం నుంచి ప్రారంభమై మహబూబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీలు 10 రోజులలో నేను ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది. ఇతర ముఖ్యమైన నాయకులు తెలంగాణలో నలుమూలల రాహుల్ గాంధీ గారి యొక్క సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి గుండెకు చేర్చడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. చంద్రశేఖరరావు గారి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గవర్నర్ గారు బ్రాండ్ అంబాసిడర్గా మాడి అబద్ధాలను ప్రచారం చేసిండ్రు. 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, వైద్యము అందుతుంది అని అంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, యూనివర్సిటీ నియామకాల విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో గాని పచ్చి అబద్ధాలను చెప్పడం ద్వారా గవర్నర్ గారు చంద్రశేఖరరావు గారిని కాపాడే ప్రయత్నం చేసింది. 6 నెలల పాటు పాదయాత్ర నిర్వహించాలని రేవంత్ యోచించినా పార్టీ నాయకుల నుంచి ఎదురవుతున్న ఆటంకాలతో ప్రస్తుతానికి 7 నియోజకవర్గాల్లో 17 రోజులకే యాత్ర పరిమితం కానుంది.